శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ సరస్వతి నమ భక్తులరా వ్యాసప్రోక్త భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు 12 స్కందాలు గల ఈ భాగవతంలో 5 స్కందాలు పూర్తి చేసి 6వ స్కందాన్ని 77 భాగాలుగా చెప్పుకున్నాం. 78వ భాగం ఇప్పుడు చెప్పుకునే ముందు వ్యాసభగవాన్ని ప్రార్థన చేస్తున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణే వాసిష్ఠాయ నమో నమః. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణిం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. జగజ్జనకుడైన పరమేశ్వరుణ్ణి చూసి చిత్రకేతుడు పరిహసించాడు. ఎందుకంటే అనేక మంది ఋషులు అనేక మంది దేవతలు పరివేష్టించి ఉండగా ఆ శివుడు అమ్మవారిని కౌగలించుకున్నాడు. ఈయనకు సిగ్గులేదా అని ఆ చిత్రకేతుడు పరిహసించి మాట్లాడాడు. భృగు మహర్షి అంతటి వాడు ఉన్నాడు అక్కడ, నారద మహర్షి ఉన్నాడు, కపిల మహర్షి ఉన్నారు. ఇంతమంది వేదాంత వేత్తలు అందరూ కూడాను, వీళ్ళందరూ యోగ విద్యా విశారదులు, ఎప్పుడూ పరిహసించి ఎరగరు. మరి అప్పుడు పార్వతీదేవి ఏమయ్యా, ఇంతమంది ఎప్పుడూ కూడా పరిహసించలేదే నా భర్తని, నువ్వు పరిహసిస్తూ మాట్లాడతావా? ఏ మహానుభావుడి యొక్క పాద పద్మాలు ఇంద్రాది దేవతల కిరీట కాంతులతో విరాజిల్లుతూ ఉంటాయో, అంటే ఇంద్రాది దేవతలు వచ్చి వాళ్ళ కిరీటాన్ని తాకిస్తారనమాట శివుడు పాదాలకి. ఆ కిరీటం యొక్క దగదగలు, మెరిసే దగదగలు ఆయన పాదాలని మెరిపించేటట్టుగా చేస్తాయి. ఏ మహానుభావుడి పాద పద్మాలు ఇంద్రాది దేవతల కిరీట కాంతులతో విరాజిల్లుతూ ఉంటాయో, ఏ దేవదేవుని సత్యరూపాన్ని తెలుసుకోవడానికి బ్రహ్మాది మహాయోగుల యొక్క మనస్సులు తహతహలాడుతూ ఉంటాయో, ఏ పరాత్పరుని స్వరూపాన్ని నిరూపించలేక వేదాలు వాదులాడుతూ ఉంటాయో, ఏ సదయ హృదయుని కరుణ కటాక్ష వీక్షణం ఈ లోకాలకన్నిటికీ రక్షణ కల్పిస్తుందో, అటువంటి సర్వేశ్వరుణ్ణి, అటువంటి పాప సంహారుణ్ణి, అటువంటి ధీరోదాత్తుణ్ణి, అటువంటి నిత్య కళ్యాణుణ్ణి, అటువంటి జగత్ కుటుంబీకుణ్ణి, అటువంటి జగదీశ్వరుణ్ణి నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? వీడిని దండించక వదిలేయటం సరైన పని కాదు. వీడు విష్ణు భక్తుడట, సకల లోకాలకు ఆధారమైనది, అర్థించిన వెంటనే సౌఖ్యాన్ని అందించేది, సర్వమంగళాలకు మూల కారణమైనది, సజ్జనులకు సేవింపదగినది అయిన విష్ణుదేవుని పాదపద్మారాధన చేయడానికి దిష్టుడైన వీడు ఎంత మాత్రం యోగ్యుడు కాదు అన్నది అమ్మ. రేపు మనం మిగతా భాగాన్ని 79వ భాగంలో చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. चेकोरा.